హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల భర్తీ అని చెప్పే కంటే అంగన్వాడీ ఉద్యోగాల జాతర అయితే జరుగుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే జిల్లాల వారీగా భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తూ ఉంది. ఆ తాజా సమాచారాన్ని జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే మరో జిల్లా నుంచి భారీ ఎత్తున అంగన్వాడీ పోస్టులు దరఖాస్తులకు ఆహ్వానిస్తూ ఈ మేరకు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మండలాల వారీగా ఈ ఖాళీల వివరాలను నేనైతే మీకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు రేషన్ డీలర్షిప్ అయినా, అంగన్వాడీ భర్తీ అయినా, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా ఈ ఛానల్ ద్వారా మీరు చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కృష్ణా జిల్లా నుంచి వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడం కోసమై దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ముందుగా అధికారులు ప్రకటనను మీకు వినిపిస్తాను. గుడివాడ నియోజకవర్గంలోని అర్హులైన అభ్యర్థుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పోస్టులు భర్తీ ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐసిడిఎస్ గుడివాడ ప్రాజెక్టు కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన అయితే వెలువడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. వయస్సు 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. దరఖాస్తులను ఐసిడిఎస్ ప్రాజెక్టు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న గుడివాడ 521301 చిరునామాకు పంపాలి అని ఇక్కడ మనకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి మండలాల వారీగా ఖాళీల వివరాలను కూడా అధికారులు మనకు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు ఏంటంటే, గుడ్డవల్లేరు మండలంలోని వెన్నకోట 4 అంగన్వాడీ సహాయకురాలు ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ సిడిపిఓ ఏ విజయ ఫ్లోరెన్స్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. దరఖాస్తు చేసుకునే మహిళ స్థానిక అభ్యర్థులై ఉండే 10th పాస్ అయి 1వ తేదీ 2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని పేర్కొనడం జరిగింది. అలాగే గుడివాడ టౌన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు గుడివాడ పరిధిలోని గుడివాడ అర్బన్, నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకుల ఉద్యోగాల కోసం ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సిడిపిఓ విజయ ఫ్లోరెన్స్ గారు బుధవారం ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది. అలాగే పామర్ ఐసిడిఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ సిడిపిఓ భానుశ్రీ గారు ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగిందండి. కంచర్లవాణిపురం ఎస్సీ, ఎల్లమర్రు బీసీఏ కేంద్రాల్లో సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అదే ప్రాంతానికి చెందిన వారు ఈ నెల 10వ తేదీ లోపు ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు కార్యాలయంలో సూపర్వైజర్ సత్య విజయ కుమారి సంప్రదించాలని ఆమె అయితే తెలియజేయడం జరిగింది. మీ మండలాల్లో ఇప్పటికే ఖాళీ అయిన అంగన్వాడీ పోస్టుల భర్తీకై దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు కనుక మీ గ్రామాలలో ఖాళీ అయినట్లయితే మీరు 10వ తరగతి పాస్ అయి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారైతే, మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఈ నెల 10వ తేదీలోగా మీ దగ్గరలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు అయితే సమర్పించవచ్చండి. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా అంగన్వాడీ, అలాగే రేషన్ డీలర్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా ఈ ఛానల్ ద్వారా మీరు చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.